తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యంగ్ ఇండియా పోలీస్ స్కూల్స్ ను ప్రారంభించబోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఉదయం 9:45 రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో తొలి స్కూల్ ప్రారంభించనున్నారు. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఏర్పాటుపై హైదరాబాద్ సిపి సివి ఆనంద్ తో పాటు పోలీస్ అధికారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ స్కూల్స్ లో 50% అడ్మిషన్లు ఐపీఎస్ అధికారుల నుంచి అమరులు, హోంగార్డ్స్, కానిస్టేబుల్ పిల్లల వరకు రిజర్వ్ చేస్తారు. మిగతా వాటిని సివిలియన్ పిల్లలకు ఇస్తారు. స్పోర్ట్స్, క్రమశిక్షణ, నాయకత్వ విలువలు నేర్పించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో బోధన ఉంటుంది. సిబిఎస్ఈ సిలబస్ బోధిస్తారు. తెలంగాణ పోలీస్ శాఖ చరిత్ర అతిపెద్ద మైల్ రాయిగా మారుతుందని తెలంగాణ పోలీసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ని ప్రారంభించబోతుంది. అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలతో క్రమశిక్షణ, నైతిక విలువలు, కొత్త తరహాలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ని అయితే ప్రారంభించబోతుంది. మనం చూడొచ్చు, హైదరాబాద్ నార్సింగిలో ఉన్నటువంటి మంచిరేవులలో రేపు సీఎం రేవంత్ రెడ్డి ఈ స్కూల్ని ప్రారంభించబోతున్నారు. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్గా కూడా ఒక డిసిప్లిన్, క్రమశిక్షణ, నైతిక విలువలతో ఈ స్కూల్ని నిర్వహిస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తోంది. ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించబోయే ఈ స్కూల్ యొక్క ప్రత్యేకతలు కూడా మనం చూడొచ్చు. ఇప్పటికే రేపు జరగబోయే ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఏర్పాట్లు కూడా ఇటు అధికారులు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రేపు ఉదయం 9:45 రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి మంచిరేవులలో ఈ స్కూల్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటుగా పలువురు మంత్రులు కూడా హాజరవుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఈ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభించడం పైన హైదరాబాద్ సిపి సివి ఆనంద్ కూడా హర్షం వ్యక్తం చేస్తూ తెలంగాణ ప్రభుత్వాన్ని ఈ నిర్ణయం తీసుకోవడము, ఈ పాఠశాలను ఏర్పాటు చేయడం పైన వారు ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి. అయితే దీనిపైన పోలీస్ లైఫ్ పైన, అంటే పోలీసుల ఉద్యోగం అనేది చాలా కష్టంతో కూడుకున్నది. వారి డ్యూటీల కారణంగా కుటుంబంతో తక్కువ సమయం గడపాల్సి వస్తుంది. కానీ ఈ స్కూల్స్లో, ఈ తరహా స్కూల్స్ ఏర్పాటు చేయడం, పోలీసులకు ప్రత్యేకంగా ఈ స్కూల్ని ఏర్పాటు చేయడం, 50% అడ్మిషన్స్ కూడా పోలీసులకు, వారి పిల్లలకు కూడా కేటాయించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఈ స్కూల్ నిర్వహణ ఉండబోతుంది. సిబిఎస్ఈ సిలబస్ కూడా అందుబాటులో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా స్పోర్ట్స్ తర్వాతి తరానికి క్రమశిక్షణ, న్యాయకత్వ లక్షణాలు, విలువలను నేర్పించే విధంగా కృషి చేస్తారన్నట్లుగా కూడా దీనిపైన పోలీస్ శాఖ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రులు, ఉన్నతాధికారులు హాజరవుతున్న నేపథ్యంలో పూర్తిస్థాయి ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. దీనికి సంబంధించిన దాదాపు 1200 మందికి పైగా అతిథులు హాజరుండడంతో అధికారులంతా ఈ ఏర్పాట్లపైన నిమగ్నమైనట్లుగా కూడా మనము చూడొచ్చు. మొత్తం దీనిపైన పోలీసు శాఖకు సంబంధించిన పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం అనేది చాలా చారిత్రాత్మక నిర్ణయం అని చెప్పి కూడా పోలీస్ శాఖ హర్షం వ్యక్తం చేస్తుంది. క్రమశిక్షణ, నైతిక విలువలు ఒక ఇంటిగ్రేటెడ్ తరహాలో మనం చూడొచ్చు. క్లాస్ రూమ్స్లో కూడా పెద్ద ఎత్తున ప్రత్యేకమైనటువంటి ఎల్ఈడి స్క్రీన్లను, స్మార్ట్ క్లాసెస్ ద్వారా కూడా ఈ సిబిఎస్ఈ సిలబస్ ద్వారానే ఈ ప్రత్యేకమైనటువంటి క్లాసులను ఏర్పాటు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. పోలీస్ శాఖ చరిత్రలోనే ఇది ఒక ప్రత్యేక మైలురాయిలుగా నిలిచిపోతున్నట్టు కూడా ఇటు పోలీస్ శాఖ, దీనిపైన పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇటు యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఏర్పాటు చేయడం పట్ల వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ మొత్తం స్కూల్ ప్రారంభోత్సవ ఏర్పాట్లు అయితే ఇప్పటికే అధికారులు నిమగ్నమయ్యారు. రేపు ప్రారంభోత్సవ కార్యక్రమానికి కూడా పూర్తిస్థాయి ఏర్పాట్లు అధికారులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ శ్రీనుతో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్.